అందరికీ నమస్కారం. 10వ తరగతి తర్వాత ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అనేది చాలా పెద్ద నిర్ణయం. కాని దీన్ని ఒక టెన్షన్లా కాకుండా ఒక అడ్వెంచర్లాగా చూద్దాం రండి. ఈరోజు మనం సిబిఎస్ఈ సైన్స్ స్ట్రీమ్ అనే దారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్లగలదో చూద్దాం. ఇది మన ఫ్యూచర్కి ఒక మ్యాప్ లాంటిదన్నమాట. ఈ ప్రశ్న చాలామంది విద్యార్థుల మనసులో, వాళ్ల తల్లిదండ్రుల మనసులో మెదులుతూ ఉంటుంది కదా. ఇంజనీరింగా, మెడిసినా, లేదంటే వీటికి మించి ఇంకేమైనా ఉందా? రండి, ఈ అవకాశాల మ్యాప్ను మనం కలిసి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఏదైనా ఒక పెద్ద ప్రయాణం మొదలుపెట్టే ముందు మనకు ఒక స్ట్రాంగ్ స్టార్టింగ్ పాయింట్ కావాలి, ఒక బేస్ క్యాంప్ లాంటిది. మరి ఈ సిబిఎస్ఈ సైన్స్ స్ట్రీమ్ అలాంటి ఒక పర్ఫెక్ట్ బేస్ క్యాంప్ను ఎలా అందిస్తుందో ఇప్పుడు చూద్దాం. సిబిఎస్ఈ సైన్స్ స్ట్రీమ్ యొక్క అతిపెద్ద బలం దాని పునాదే ఎన్సీఆర్టీ సిలబస్. అది జేఈఈ, నీట్ లాంటి దేశంలోనే కష్టమైన ఎగ్జామ్స్కి సరైన ఆధారమన్నమాట. అంతేకాదు, ఇక్కడ నుంచే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో అవకాశాలకు డోర్స్ ఓపెన్ అవుతాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే దీని ఫ్లెక్సిబిలిటీ. ఒకవేళ భవిష్యత్తులో మనసు మారితే సైన్స్ నుంచి కామర్స్ లేదా ఆర్ట్స్ వైపు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. సరే, మన బేస్ క్యాంప్ రెడీ అయింది. ఇప్పుడు మన ముందున్న మెయిన్ దార్లేంటో చూసే టైం వచ్చింది. ఆ దార్లే పీసీఎం, పీసీబీ మరియు రెండింటి కాంబినేషన్ అయిన టీసీఎంబీ. ఇక్కడ చూస్తే మనకు రెండు ప్రధానమైన దారులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు మ్యాథ్స్ మీద ఫోకస్ చేసే పీసీఎం, ఇంజనీరింగ్, ఐటీ, డేటా సైన్స్ లాంటి ఫీల్డ్స్కి తీసుకెళ్తుంది. ఇంకోవైపు బయాలజీ మీద ఫోకస్ చేసే పీసీబీ, మెడిసిన్, ఫార్మా, బయోటెక్నాలజీ లాంటి లైఫ్ సైన్సెస్ వైపు దారి చూపిస్తుంది. గమనిస్తే రెండిటి కెరియర్ గమ్యాలు వేరు, వాటికి రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా వేరు. ఇక పీసీఎంబీ విషయానికొస్తే ఇది కొంచెం స్పెషల్ కేస్ అన్నమాట. దీనివల్ల జేఈఈ, నీట్ రెండూ రాయొచ్చు. అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ డోర్స్ రెండూ ఓపెన్గా ఉంటాయి. కాని ఇక్కడే ఒక విషయం ఉంది. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సిలబస్ చాలా హెవీగా ఉంటుంది. దీనికి నెక్స్ట్ లెవెల్ టైం మేనేజ్మెంట్, హార్డ్ వర్క్ కావాలి. ఇప్పటిదాకా మనం ఎక్కువగా వినేదారుల గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అస్సలు మజా మొదలవుతుంది. ఈ మెయిన్ రోడ్ల నుంచి పక్కకు వెళ్ళి అంతగా పాపులర్ కాని చాలా అద్భుతమైన కొత్త ప్రపంచాలను అన్వేషిద్దాం రండి. దేశానికి సేవ చెయ్యాలనే ప్యాషనుందా? అయితే ఎన్డీఏ లాంటి ఎగ్జామ్స్ ద్వారా ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లో చేరటం ఒక గొప్ప ఆప్షన్. సైన్స్ స్టూడెంట్స్కి ఇక్కడ చాలా మంచి అవకాశాలుంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ఏదైనా కనిపెట్టాలనే తపన ఉంటే రీసెర్చ్ ఫీల్డ్ బెస్ట్ చాయిస్. ఐఐఎస్సి, ఐఐఎస్ఈఆర్ లాంటి టాప్ ఇన్స్టిట్యూట్లలో పరిశోధనలు చేయొచ్చు. ఇది ఫారిన్ యూనివర్సిటీలలో ఉన్నత చదువులకు కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ గురించి మాట్లాడబోతున్నాం. రేపటి ప్రపంచాన్ని నడిపించబోయే, మన లైఫ్ స్టైల్ని మార్చేయబోయే సరికొత్త టెక్నాలజీ రంగాల గురించి తెలుసుకుందాం. సైన్స్ స్ట్రీమ్ ద్వారా తెరుచుకునే కొత్త ప్రపంచాలు ఇవిగో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ, జెనెటిక్స్. ఇవి కేవలం జాబ్స్ కాదు, భవిష్యత్తును డిజైన్ చేసే రంగాలు. వీటన్నిటికీ గేట్వే సైన్స్ స్ట్రీమ్. అందుకే ఈ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్కి రాబోయే కాలంలో విపరీతమైన డిమాండ్ ఉండబోతోంది. ఓకే, మ్యాప్లో డెస్టినేషన్స్ అన్నీ చూశాం. మరి ఆ గమ్యాలను చేరటానికి, మన ప్రయాణానికి ఏం ప్యాక్ చేసుకోవాలి? అంటే మన సక్సెస్ స్ట్రాటజీ ఏంటి? ఏ పద్ధతులు ఫాలో అవ్వాలి? ఇప్పుడు చూద్దాం. విజయానికి ఒక సింపుల్ 4 స్టెప్ ప్లాన్ ఉంది. స్టెప్ 1 ఫౌండేషన్. ఎన్సీఆర్టీ పుస్తకాలే మనకు బైబిల్, గీత, ఖురాన్ అన్నీ. దాన్ని పర్ఫెక్ట్గా చదవాలి. స్టెప్ 2 గైడెన్స్. నిపుణుల సహాయం కోసం మంచి కోచింగ్ సెంటర్లు లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ హెల్ప్ తీసుకోవాలి. స్టెప్ 3 ప్రాక్టీస్. మాక్ టెస్ట్లు, ఒలింపియాడ్స్ రాస్తూ మన స్కిల్స్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైంది బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమనే ఆర్ట్ని నేర్చుకోవాలి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, సిబిఎస్ఈలో సైన్స్ తీసుకోవడమనేది కేవలం ఒక గ్రూప్ ఎంచుకోవడం కాదు, అదొక మాస్టర్ కీ లాంటిది. ఇంజనీరింగ్, మెడిసిన్, రీసెర్చ్, డిఫెన్స్ ఇలా లెక్కలేనన్ని అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. మనకు నచ్చిన దారిని మనమే వేసుకునే స్వేచ్ఛనుస్తుంది. మన భవిష్యత్తు అనేది ఇంకా ఏమీ గీతలు గీయని ఒక ఖాళీ మ్యాప్. మరి ఈ సైన్స్ అనే మ్యాప్లో ఏ దారిలో ప్రయాణించాలి? ఏ కొత్త ప్రపంచాలను అన్వేషించాలి? ఆలోచించాల్సిన విషయం కదా.